అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. ఈ కథ పేరు హిడింబాసుర వధ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? వారణావతాపురంలోని లాక్షాగృహ దహనం నుంచి తప్పించుకున్న పాండవులు కుంతితో సహా అడవుల పాలయ్యారు. తల్లిని సోదరులను మోసుకుంటూ భీముడు వడివడిగా ముందుకు సాగాడు. గంగానదికి దక్షిణంగా ప్రయాణిస్తూ కీకరారణ్యంలోకి చేరుకునేసరికి సూర్యాస్తమయం కావస్తోంది. అడవిలోని ఒక విశాలమైన వటవృక్షం కింద తల్లిని సోదరులను దించాడు భీముడు. దూర ప్రయాణం వల్ల అందరూ అలసిపోయారు. ఆకలి దాహాలతో నీరసించిపోయారు. ఎక్కడైనా నీటి జాడ ఉంటుందేమో చూడటానికి భీముడు చెట్టుపైకెక్కి చూశాడు. దగ్గర్లోనే మంచినీటి చెరువు కనిపించింది. తల్లిని సోదరులను చెట్టు నీడనే విశ్రమించమని చెప్పి నీరు తీసుకురావడానికి చెరువుకు బయలుదేరాడు. చెరువులోకి దిగి బడలిక తీరేలా స్నానం చేశాడు. దప్పిక తీరా నీళ్లు తాగాడు. చెరువులోని తామరాకులను తుంచి వాటిని దొప్పలుగా చేసి వాటి నిండా నీళ్లు నింపుకుని తల్లి సోదరులు విశ్రమిస్తున్న చెట్టు వద్దకు చేరుకున్నాడు. భీముడు అక్కడకు చేరుకునేసరికే వాళ్లంతా తగని బడలికతో నిద్రపోతూ కనిపించారు. ఆదమరిచి నిద్రపోతున్నారు. నిద్ర లేచాకనే నీళ్లు తాగుతారు అనుకుంటూ మంచినీటి దొప్పలను చెట్టు మొదట్లో భద్రపరిచాడు. చీకట్లు అలుముకోవడంతో వారికి కావలిగా చెట్టు కిందనే కూర్చున్నాడు. సమీపంలోనే పెద్ద చెట్ల గుబురు. పగలంతా నిద్రపోయిన హిడింబాసురుడు అప్పుడే ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచాడు. నరవాసన సోకింది. చెట్ల గుబురు చాటు నుంచి పరిసరాలను పరికించాడు. వటవృక్షం కింద విశ్రమించిన పాండవులను చూశాడు. హిడింబుడికి నోరూరింది. నరవాసన నరవాసన అంటూ చెల్లెలు హిడింబిని పిలిచాడు. ఎక్కడన్నా నరులు అంటూ హిడింబ ఒక్క పరుగున వచ్చింది. అదిగో చూడు, ఆ చెట్టు కింద ఎలా ఆదమరిచి నిద్రిస్తున్నారో. గొంతులు నులిమి వాళ్లను చంపి తీసుకున్రా. పెద్ద పెద్ద ముక్కలు కోసి మంచి కూర వండిపెట్టు. ఎన్నాళ్లైందో నరమాంసం తిని అంటూ నాలుకతో పెదవులు తడుపుకున్నాడు. అన్న ఆదేశంతో హిడింబ ఆ చెట్టు దగ్గరకు చేరుకుంది. కుంతీదేవితో సహా నిద్రిస్తున్న పాండవులు, వారికి కాపలాగా భీముడు కనిపించాడు. భీముణ్ణి చూడగానే ఆమె మనసు వశం తప్పింది. కామరూపి అయిన హిడింబ మానవకాంత రూపం ధరించి వయ్యారాలు పోతూ మెల్లగా భీముణ్ణి సమీపించింది. అడుగుల అలికిడి కావడంతో ఆమె వచ్చిన వైపుగా చటుక్కున తల తిప్పాడు భీముడు. ఎవరది అంటూ గద్దించాడు. బెదురు చూపులు చూసిందామె. ఎవరంటే మాట్లాడవేం, అలా బిత్తరు చూపులు చూస్తావెందుకు? ఇంత రాత్రివేళ అడవిలోకి ఎలా వచ్చావు? ప్రశ్నలు గుప్పించాడు భీముడు. చిరునవ్వు నవ్వుతూ, నన్ను హిడింబ అంటారు. హిడింబాసురుడి చెల్లెలిని. ఇది హిడింబవనం. ఇక్కడకు వచ్చి ప్రాణాలతో తిరిగి వెళ్లిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. నీ మీద మనసు పడ్డాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మా అన్న నిన్నేమీ చెయ్యడు. వీళ్లను వదిలేసి నాతో రా. కామగమనం తెలిసిన దాన్ని. నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పింది హిడింబ. కోపంగా హూంకరించాడు భీముడు. మతిలేని మాటలు మాట్లాడకు. ఆడదాని కోసం తల్లిని సోదరులను వదిలేసే అంత నీచుణ్ణి కాదు నేను అన్నాడు. వీళ్లను వదులుకోవడం ఇష్టం లేకపోతే త్వరగా లెమ్మను. అందర్నీ కలిపి ఇక్కడి నుంచి తీసుకుపోతాను. మా అన్న వచ్చాడంటే అందరికీ ముప్పు మూడుతుంది అంది హిడింబ. అన్న వచ్చేది లేదు, అయ్య వచ్చేది లేదు. నీకు నా సంగతి తెలీదు. ఒక్క హిడింబుడు కాదు, 1000 మంది హిడింబులు రాని ప్రాణాలతో వదిలితే నా పేరు భీమసేనుడే కాదు. ఆదమరిచి నిద్రపోతున్న వీళ్లకు నిద్రభంగం కలిగించను అన్నాడు. ఇంతసేపైంది, నరులు లేరు, నరమాంసమూ లేదు. ఏం చేస్తోంది హిడింబ అనుకుంటూ భీకరాకారంతో ముందుకు కదిలాడు హిడింబుడు. నేల దద్దరిల్లేలా అడుగులు వేసుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చాడు. భీముడితో వయ్యారాలు పోతూ కబుర్లాడుతున్న చెల్లెల్ని చూసి పళ్ళు పటపటా కొరికాడు. నేను చెప్పిందేమిటి, ఇక్కడ నువ్వు చేస్తున్నదేమిటి అంటూ ఉరిమాడు. భయంతో భీముడి వెనక దాక్కుంది హిడింబ. భయపడకు, చూస్తూ ఉండు అంటూ లేచాడు భీముడు. ఎవడ్రా నువ్వు అంటూ భీముడి మీదకొచ్చాడు హిడింబుడు. పడుకున్న వాళ్లకు నిద్రాభంగం కలకూడదని తలచిన భీముడు ఒడుపుగా హిడింబుణ్ణి దొరబుచ్చుకుని వాడి నోరు నొక్కేశాడు. చెట్టు నుంచి 8 బార్ల దూరం బరబరా ఈడ్చుకుంటూ పోయాడు. అక్కడ ఇద్దరూ మల్లయుద్ధం చేశారు. మదించిన ఏనుగుల్లా ఒకరితో ఒకరు కలబడ్డారు.
భీముణ్ణి బిగించి పట్టుకుని భయంకరంగా వికటాట్టహాసం చేశాడు హిడింబుడు. చెట్టు కింద పడుకున్న పాండవులు ఉలిక్కిపడి లేచారు. ఎదురుగా ఉన్న అందాల యువతిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమె జరిగినదంతా చెప్పింది. ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు హుటాహుటీన పోరు జరుగుతున్న చోటికి చేరుకున్నారు. అప్పటికే వేకువ వస్తోంది. హిడింబుడి రాక్షస బలం క్షీణించింది. అదను చూసుకుని భీముడు అతడి కాళ్ళు దొరబుచ్చుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు వాడు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.